మన ప్రపంచం నిజమేనా లేదా మనం సిమ్యులేషన్ అంటే మాయాజాలంలో జీవిస్తున్నామా? అసలు మన దగ్గర దీని గురించి ఏదైనా రుజువు ఉందా? వాస్తవికతను అనుమానించే ఇలాంటి సందేహాలు వందల సంవత్సరాలుగా కొనసాగుతున్నాయి. అంతేకాకుండా మనం సిమ్యులేషన్లో అంటే మాయా ప్రపంచంలో జీవిస్తున్నాము అనడానికి 50% అవకాశాలున్నాయని నమ్మేవారు చాలా మంది ఉన్నారు. సిమ్యులేషన్ సిద్ధాంతం అంటే ఏమిటో తెలియని వారికి మన ప్రపంచం నిజమైనదిగా కాకుండా ఒక కంప్యూటర్ జనరేటెడ్ గేమ్ లాంటిదని చెప్పొచ్చు. ఒకవేళ మీరు హాలీవుడ్ సైన్స్ ఫిక్షన్ మూవీ మ్యాట్రిక్స్ సినిమా చూసుంటే మీకు అర్థమవుతుంది. అసలు ఈ సిద్ధాంతం ఎప్పుడు ఎక్కడ పుట్టిందని మీకు అనిపిస్తే దానికి సమాధానంగా ఈ భావన శతాబ్దాల నాటిదని చెప్పొచ్చు. మన మత గ్రంథాలు కూడా ఈ ప్రపంచాన్ని ఒక మాయాజాలంగా చెప్తాయి. కానీ నేటి యుగంలో మనం సాంకేతికతను అర్థం చేసుకుంటున్న ఈ ప్రపంచంలో అసలు మనం వాస్తవిక ప్రపంచంలోనే ఉన్నామా లేదా కంప్యూటర్ సిమ్యులేషన్ అంటే మాయా ప్రపంచంలో వేరే వాళ్ళతో కంట్రోల్ చేసే పాత్రలమా అనే అనుమానం కలుగుతుంది. ఈ రోజు ఈ వీడియోలో మనం ఈ ప్రపంచం అసలు నిజమైందేనా లేదా ఒక మాయాజాలమా? ఒకవేళ ఇది మాయాజాలమే అయితే దాన్ని సూచించే రుజువుల గురించి తెలుసుకోబోతున్నాం. సో ఈ వీడియో ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, చివరి వరకు ఖచ్చితంగా చూడండి. గ్లోబల్ చాట్స్ తెలుగు ప్రేక్షకులకి స్వాగతం. ప్రాచీన కాలంలో చైనాలోని ఒక ఫిలాసఫర్ అయిన జీ హువాంగ్ జౌకి ఒకరోజు ఒక కల వస్తుంది. ఆ కలలో అతను సీతాకోక చిలుకగా మారినట్లు చూస్తాడు. మానవ శరీరంతో ఎలాంటి సంబంధం లేకుండా అతను ఒక సీతాకోక చిలుకగా మారి ప్రపంచాన్ని అన్వేషిస్తున్నట్లు చూస్తాడు. ఒక్కసారిగా అతను కళ్ళు తెరిచి చూసేలోపు అతను నిజంగా సీతాకోక చిలుకనా లేదా మానవ జన్మలో ఉన్నాడా అనే అనుమానంతో గిల్లుకొని చూశాడు. అతనికి అప్పుడు అనిపించింది ఏంటంటే నిజంగా అతను ఒక సీతాకోక చిలుకనేమో, బహుశా కలలో ఒక మనిషిలా కనిపిస్తున్నానేమో అని. జీ హువాంగ్ జౌ అతనికి అలాంటి అనుభవం ఎదురైన తర్వాత అతని అవగాహన పూర్తిగా మారిపోయిందని రాశాడు. ఒకటి వాస్తవిక అయితే మరొకటి భ్రమ అయి ఉండాలి. ఆ రెండింటి మధ్య తేడాన్ని గుర్తించడం చాలా కష్టం. మీలో చాలా మందికి ఇలాంటి అనుభవం ఎదురయ్యి ఉంటుంది. మీరు కళ్ళు తెరిచినప్పుడు మీరు కల కంటున్నారా లేదా మేల్కొని ఉన్నారా అనే అనుమానం కలిగి ఉంటుంది. 2001లో ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ అయిన నిక్ బోస్ట్రమ్ మానవుల భవిష్యత్తు గురించి 3 సినారియోస్ చెప్పాడు. మొదటి సినారియో ఏంటంటే మన టెక్నాలజీ సిమ్యులేటెడ్ రియాలిటీని సృష్టించగలిగే వరకు మానవ సమాజం అంతరించిపోతుందని. బోస్ట్రమ్ యొక్క రెండవ సినారియో ఏంటంటే భవిష్యత్తులో మానవుల టెక్నాలజీ సిమ్యులేటెడ్ రియాలిటీని సృష్టించగలదు, కానీ ఏదో ఒక కారణం వల్ల మనం సిమ్యులేటెడ్ రియాలిటీని సృష్టించలేకపోతాం. బోస్ట్రోమ్ యొక్క మూడవ సినారియో చాలా ఆసక్తికరంగా ఉంటుంది. మూడవ సినారియోలో మానవులు భవిష్యత్తులో సిమ్యులేటెడ్ రియాలిటీని సృష్టించగలరు మరియు సృష్టిస్తారు. భవిష్యత్తులో అనేక సిమ్యులేషన్ ప్రపంచాలను మానవులు సృష్టిస్తారు. అయితే భవిష్యత్తులో మానవులు సిమ్యులేటెడ్ ప్రపంచాన్ని సృష్టించినట్లయితే మన ప్రపంచం కూడా ఒక సిమ్యులేషన్ అయ్యే అవకాశం ఉందని బోస్టమ్ అంటాడు. ఇది అత్యంత అభివృద్ధి చెందిన నాగరికత చేత నియంత్రించబడుతుందని అతను అంటాడు. 2016లో ఎలాన్ మస్క్ మాట్లాడుతూ ప్రపంచంలోని మొట్టమొదటి వీడియో గేమ్ పాంగ్ అని, ఇది ఇలా కనిపించేదని, దీని 2 ట్రయాంగిల్ బార్స్ మరియు ఒక డాట్ సహాయంతో ఆడేవారని చెప్పారు. కానీ నేటి సాంకేతికత వర్చువల్ రియాలిటీ వంటి గ్యాడ్జెట్స్ మనల్ని పూర్తిగా నిజమైనవిగా భావించేలా చేస్తాయి. ఏది వాస్తవమో ఏది కాదో చెప్పలేనంతగా ఉంటుంది. మన టెక్నాలజీ వృద్ధి ఇలాగే కొనసాగితే మానవులు రియాలిటీ మరియు వర్చువాలిటీ మధ్య అంటే నిజం మరియు భ్రమ మధ్య తేడా గుర్తించడం కష్టమయ్యే గేమ్స్ తయారు చేయడం ప్రారంభించే రోజు ఎంతో దూరంలో లేదని ఎలాన్ మస్క్ అంటాడు. భవిష్యత్తులో వచ్చే గేమ్స్ లోని పాత్రలు మనలాగే ఆటలో నిర్ణయాలు తీసుకోగలుగుతాయి. మనలాగే ఆ పాత్రలు తమ ఉనికి గురించి ఆలోచిస్తూ ఉంటాయి. వారు ఎవరు అని, వారు ఉన్న ప్రపంచం నిజమా లేదా భ్రమనా అని. ఖగోళ భౌతిక శాస్త్రవేత్త నీల్ డిగ్రాస్ టైసన్ కూడా మన ప్రపంచం ఒక మాయాజాలం కావచ్చని నమ్ముతాడు. అయితే మన ప్రపంచం నిజంగా ఒక మాయా ప్రపంచం అని సూచించే ఆ వాస్తవాలను తెలుసుకుందాం. ఫెర్మి పారాడాక్స్. మనం అనంతంగా వ్యాపించిన ప్రపంచంలో నివసిస్తున్నాము. దీనిలో లెక్కలేని గ్యాలక్సీలు, నక్షత్రాలు మరియు గ్రహాలు ఉన్నాయి. ఈ గ్యాలక్సీలలో చాలా వరకు మన సౌర వ్యవస్థ కంటే చాలా పురాతనమైనవి మరియు అక్కడ తెలివైన గ్రహాంతర నాగరికత చాలా కాలం క్రితమే అభివృద్ధి చెంది ఉండాలి. అయితే ఇప్పటి వరకు ఇంకా గ్రహాంతర నాగరికత ఎందుకు మనల్ని చేరుకోలేదు? మనం ఇంకా గ్రహాంతర వాసులను ఎందుకు కలవలేకపోతున్నాము? దీనికి 3 కారణాలు ఉండే అవకాశం ఉంది. గ్రహాంతర వాసులు తమను తాము మన ముందుకు రావడం ఇష్టపడకపోవచ్చు, లేదా విశ్వంలో మానవులు తప్ప మరే తెలివైన జీవి ఉండి ఉండదు, లేదా మనం గ్రహాంతర నాగరికత లేని సిమ్యులేషన్ లో ఉండి ఉండాలి. మనం దూరం నుండి చూస్తే నక్షత్రాలు మరియు గ్యాలక్సీలు మనకు 3D చిత్రంలా అనిపించే 2D ప్రొజెక్షన్ తప్ప మరొకటి అయి ఉండదు. బహుశా మన మనస్సు ఈ బ్రహ్మాండాన్నింటినీ సృష్టిస్తూ ఉండాలి. డేజావు అనేది మీరు ప్రజెంట్ సిచ్యువేషన్ ని అంతకుముందే ఫీల్ అయినట్లు భావించే ఒక సంఘటన. మీరు ఇంతకు ముందు ఎన్నడూ వెళ్ళని ప్రదేశానికి మొదటిసారికి వెళ్ళినప్పుడు మీరు ఆ ప్రదేశానికి ఇంతకు ముందే వచ్చినట్లు అనిపిస్తుంది. ఈ ఈవెంట్ నే డేజావు అంటారు. నిజానికి సిమ్యులేషన్ సిద్ధాంతాన్ని సమర్థించేవారు
గేమ్ డెవలపర్స్ ఎంత మంచిగా గేమ్ తయారు చేసినా కూడా దానిలో ఎక్కడో కొంత ఎర్రర్ ఉంటుంది. మన ప్రపంచం ఒక భ్రమ అని మనం భావిస్తే ఈ భ్రమ ఎవరు సృష్టించారో దానిలో కొంత తప్పులు జరిగి ఉండాలి. ఇది మన విశ్వంలో ఒక ఎర్రర్ లాంటిది. మనం అప్పుడప్పుడు ఈ ఎర్రర్స్ ని చూస్తూనే ఉంటాము. దీన్నే మనం డేజావు అని పిలుస్తాము. చాలా మంది తమ జీవితంలో ఏదో ఒక సమయంలో డేజావును ఎక్స్పీరియన్స్ అయ్యి ఉంటారు. డేజావు అంటే ఏంటో, ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో అనే దానిపై డీటెయిల్ వీడియో చేశాను. ఒకవేళ మీరు ఈ టాపిక్ పై ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడ క్లిక్ చేసి చూడొచ్చు. డబుల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్. ఈ ప్రయోగంలో మనం ప్రపంచం యొక్క ప్రవర్తన క్వాంటం స్థాయిలో ఎలా మారుతుందో చూపిస్తుంది. డబుల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్ నుండి మన ప్రపంచం క్వాంటం స్థాయిలో అసలు ఉందా లేదా అనేది కనుగొనబడుతుంది. శాస్త్రవేత్తలు ఈ ప్రయోగంలో 2 స్లిట్స్ ద్వారా అంటే చీలికల ద్వారా ఎలక్ట్రాన్స్ ని పంపినప్పుడు ఎలక్ట్రాన్స్ చాలా ఆశ్చర్యకరంగా ప్రవర్తించాయి. స్లిట్స్ ద్వారా ఎలక్ట్రాన్స్ ని పరిశీలించినప్పుడు ఎలక్ట్రాన్స్ కణాల వలె అంటే పార్టికల్స్ లాగా బిహేవ్ చేశాయి. మరియు వాటిని గమనించినప్పుడు ఎలక్ట్రాన్స్ తరంగాలు అంటే వేవ్స్ వల్ల ప్రవర్తించాయి. ఈ ప్రయోగం శాస్త్రవేత్తలు ఆశ్చర్యంలో ముంచేసింది. ఎవరో తమను గమనిస్తున్నారో లేదో ఎలక్ట్రాన్స్ కి తెలిసినట్లుగా అనిపించింది. ఈ ప్రయోగం మనం మన ప్రపంచాన్ని చూస్తున్నంతసేపు అది వాస్తవంగా ఉంది అనిపిస్తుంది. కానీ మనం దాన్ని చూడనప్పుడు మన ప్రపంచం ఉనికిలో లేదు అనిపిస్తుంది. దీన్ని మనం సింపుల్ గా అర్థం చేసుకోవాలంటే పబ్జీ గేమ్ లో 100 మంది ఆటగాళ్లు ఒక ఐలాండ్ పై డిఫరెంట్ ప్లేసెస్ లో దిగుతారు. కానీ మీకు మొబైల్ పై అందరూ కూడా ఉన్నట్లు కనిపించరు. మీకు మీ స్క్రీన్ పై ఏం చూడాలనుకుంటున్నారో అదే కనిపిస్తుంది. కానీ మీరు చూడనంత మాత్రాన అక్కడ ప్లేయర్స్ లేరని కాదు. అంటే మనం ఆటలో ఒక నిర్దిష్ట ప్రాంతాన్ని గమనించనంత వరకు అది మన కోసం ఉనికిలో ఉండదు. కానీ మనం దాన్ని గమనించినప్పుడు ఆ ప్రపంచం మన కోసం ఉనికిలోకి వస్తుంది. అదే విధంగా మన వాస్తవ ప్రపంచం కూడా పనిచేస్తుంది. దీనికి రుజువే డబుల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్. ఇది మన ప్రపంచం ఒక భ్రమ అని చూపిస్తుంది. డ్రీమ్స్. శాస్త్రవేత్తలు కూడా కలల రహస్యాన్ని అర్థం చేసుకోలేకపోయారు. మనం ఎందుకు కలలు కంటామో, మన కలల యొక్క నిజమైన ఉద్దేశం ఏంటో ఇప్పటి వరకు ఎవరికి తెలియదు. కానీ మనం కలలు కన్నప్పుడు కలల ప్రపంచం మనకు వాస్తవంగా కనిపిస్తుంది. మనం కళ్ళు తెరిచినప్పుడు మనం మన వాస్తవ ప్రపంచానికి తిరిగి వస్తాము. మనకు కలలోని కొన్ని విషయాలు మాత్రమే గుర్తుంటాయి. కలలు మన మెదడులో ఒక భాగం మాత్రమే. దీని ప్రకారం మన ప్రపంచం కూడా మన మెదడులోని ఒక భాగం మాత్రమే. మన మెదడే ఈ వాస్తవికతను సృష్టిస్తుంది. మన మెదడు కలలో వాస్తవికతను సృష్టించినట్లు ఈ ప్రపంచం ఒక వాస్తవం అని కనిపించేలా చేస్తుందేమో. మ్యాథ్, ద లిమిటేషన్ ఆఫ్ రియాలిటీ. మనం ఈ ప్రపంచాన్ని ఎంత అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తామో ఈ ప్రపంచం గణిత నియమాలపై ఆధారపడి ఉందని మనకు అర్థమవుతుంది. విశ్వంలోని అతి చిన్నదైన ఎలక్ట్రాన్, ప్రోటాన్ నుండి విశ్వంలోని అతి పెద్దదైన ప్రతిదీ గణిత శాస్త్రపరంగానే అమర్చబడి ఉంటుంది. ఎందుకంటే ఈ మొత్తం విశ్వం ఎవరో ఆలోచించి తయారు చేసినట్లుగా ఉంటుంది. అంతేకాకుండా విశ్వంలోని ప్రతి చోట మనం గణిత శాస్త్ర సంఖ్యను చూస్తాం. శూన్యంలో కాంతి వేగం అత్యంత వేగవంతమైంది. దీనికంటే వేగంగా ఏది వెళ్ళలేదు. కానీ కాంతి వేగం కూడా పరిమితమైంది, ఇన్ఫినైట్ కాదు. ఎవరో ముందే కాంతి వేగాన్ని సెకండ్కి 3 లక్షల కిలోమీటర్లుగా నిర్ణయించినట్లుగా ఉంటుంది. అసలు ఎందుకు కాంతి దాని సొంత వేగ పరిమితి కంటే వేగంగా వెళ్ళలేదు? విశ్వంలో స్పీడ్ లిమిట్ అసలు ఎందుకుంది? మన విశ్వం నడుస్తున్న హార్డ్వేర్, దానిలోని ప్రాసెసర్ సామర్థ్యపరంగా కాంతి సెకండ్కి 3 లక్షల కిలోమీటర్ల వేగంతోనే వెళ్ళగలదు. ఇది ఎలాగంటే కంప్యూటర్ గేమ్ను ఎంత ఫాస్ట్గా నడవాలో అది దాని ప్రాసెసర్, ర్యామ్ మరియు ఇతర అంశాలపై ఆధారపడి ఉన్నట్లుగా. కాంతి వేగం అనేది విశ్వం యొక్క మాక్సిమం స్పీడ్ లిమిట్. దీనిలో విశ్వాన్ని నడిపే హార్డ్వేర్ ఈ స్పీడ్ కంటే తక్కువ సమయంలో మనకు వాస్తవికతను అందిస్తుంది. మనం కాంతి వేగ పరిమితి కంటే వేగంగా వెళ్ళడానికి ప్రయత్నిస్తే రియాలిటీ కొలాప్స్ అయిపోతుంది. మన విశ్వం యొక్క ఫైల్స్ నడుస్తున్న హార్డ్వేర్ క్రాష్ అవుతుంది. కాన్షియస్నెస్ అంటే చలనం లేదా స్పృహ. శాస్త్రవేత్తలు ఇంకా దాన్ని అర్థం చేసుకోలేకపోయారు. స్పృహ లేకుండా మన శరీరం ఉండదు. కానీ మన శరీరంలో స్పృహ ఎక్కడుంటుంది? అది ఎక్కడి నుండి వస్తుంది? అలాగే అది మనకు ఎందుకు అవసరం? సిమ్యులేషన్ థియరీ నమ్మేవారి ప్రకారం స్పృహ అనేది మన శరీరానికి మరియు విశ్వానికి మధ్య ఉన్న ఇంటర్ఫేస్ లాంటిది. దీంట్లో మనం మన ఇంద్రియాల ద్వారా విశ్వాన్ని ఫీల్ అవుతాము. స్పృహ శరీరంలో ఉన్నంతకాలం మనం మన ఇంద్రియాల ద్వారా విశ్వం యొక్క ప్రక్రియలతో కనెక్ట్ అయి ఉంటాము. స్పృహ శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత శరీరం ప్రపంచంతో సంబంధాన్ని తెగిపోయి శరీరం చనిపోయినట్లుగా ప్రకటించబడుతుంది. మీరేమనుకుంటున్నారు? మన ప్రపంచం నిజమా లేదా మాయాజాలమా? దాని సృష్టికర్త ఎవరు? దేవుడా లేదా ఏదైనా అధునాతన నాగరికతనా? సో ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అండ్ షేర్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియజేయండి. మీరు ఒకవేళ మా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చి ఉంటే మా గ్లోబల్ చాట్ తెలుగు ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మిస్ కాకుండా ఉంటారు. మరో అద్భుతమైన వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు. నమస్కారం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.